హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. దివాళీ వస్తుంది కాబట్టి మెయిన్ ఏంటంటే పాత ప్రమిదలని క్లీన్ చేసుకోవడము, కొత్త ప్రమిదలు తీసుకోవడం జరుగుతుంది. కొత్త ప్రమిదలు నూనె పీల్చకుండా ఉండాలన్నా పాత ప్రమిదలని సింపుల్‌గా చిటికలో ఎంత నల్లగా ఉన్నవైనా సరే, జిడ్డు పట్టినవైనా క్లీన్ చేసుకోవాలన్నా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం గనుక ఛానల్‌ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న వీడియో షేర్ చేశాను కదా! డీమార్ట్‌లో దివాళీకి సంబంధించిన ఐటెమ్స్. ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ నేను బయట రోడ్ సైడ్ కూడా చూసాను. ఇది ఒకవేళ తిరుపతిలో ఉన్న వాళ్ళైతే అమ్మార్పల్లి రోడ్డులో డీమార్ట్‌కి వెళ్ళే దారిలోనే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అక్కడ పెట్టారు. నేను ఇవి కొన్ని తీసుకున్నాను. లాస్ట్ టైమే ఈ ప్రమిదలు మనకి జిడ్డుగా అయిపోయి, నల్లగా అయిపోతాయి కదా! వీటిని ఏం చేయాలంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో వేసుకోవాలి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం ఏం కష్టపడక్కర్లేదు. దీంట్లో వంట సోడా, బేకింగ్ సోడా అంటాం కదా! దోసల్లో వాటిలో వేసుకుంటాం. అది వేసుకోవాలి. 2 స్పూన్లు వేశాను నేను. తర్వాత ఇది విమ్ లిక్విడే. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే నేను బాటిల్‌లో వేసి స్టోర్ చేశాను. మనం దీన్ని వేసిన తర్వాత చూడండి చేతులతో ఇలా మనం రఫ్ చేయగానే మన చేతులకి మసంతా అంటేసుకొని జిడ్డంతా వచ్చేస్తుంది. దీంట్లోనే బాగా మరిగిన నీళ్లు పోసుకోవాలి. ఇది ప్లాస్టిక్ బౌలే గానీ మైక్రోవేవ్ సేఫ్. అందుకనే నేను వేడి నీళ్ళు వేశాను. వేడి నీళ్ళేసిన తర్వాత మనం టైం ఉంటే నైట్ అంతా ఉంచుకోవచ్చు. లేదంటే 2, 3 గంటలు ఉంచుకున్నా సరిపోతుంది. నేను మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఏసి ఈవినింగ్ అయితే క్లీన్ చేస్తున్నాను. మనం ఇలా బ్రష్ పెట్టేసి మామూలుగా వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా! దాంతో మనం బాగా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా జిడ్డు అయితే చాలా చిటికలో నిజంగా మనం క్లీన్ చేసే వరకే కాదు. మనం వేడి నీళ్ళు ఇవన్నీ వేసాం కాబట్టి అవి వేసినప్పుడే ఆటోమేటిక్‌గా జిడ్డయితే పోతుంది. కాకపోతే మసి ఉంటుంది కదా! పైనున్న లేయర్ అంతా పోతుంది. కొంచెం నలుపైతే అలా ఉండిపోతుంది. ఈ బ్రష్‌తో క్లీన్ చేసిన తర్వాత మనం ఇంట్లో స్క్రబ్బర్స్ ఉంటాయి కదా! ఆ స్క్రబ్బర్స్‌లో ఒక స్క్రబ్బర్‌ని నేను కొత్త స్క్రబ్బరే తీసుకున్నాను. స్క్రబ్బర్ తీసుకొని ఇలా స్పాంజ్ విత్ స్క్రబ్బర్ ఉంటుంది. ఇదైతే బాగా క్లీన్ అవుతుంది. దీంతో మనం ఇలా రఫ్ చేసేసుకోవాలి. చాలా నీట్‌గా అయితే మొత్తం నలుపు 99% పోతుంది. కంప్లీట్‌గా నల్లగా ఉన్నదైతే మొత్తం పోయి మొత్తం కొత్త ప్రమిదలాగా అయితే రాదు. కొంచెం 1% నలుపైన ఉంటుంది. దానిపైన మనం ఏదైనా ఈ కలర్ పెయింట్ వేసేసుకున్నా సరిపోతుంది. కాకపోతే అసలు పాతవి అన్న ఫీలింగ్ అయితే ఉండదు. చాలా నీట్‌గా అయితే క్లీన్ అవుతుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా! ఎంత బాగా వచ్చేసాయో. ఆ జిడ్డు, మురికి అంతా చూడండి ఆ బౌల్‌లోకి అలాగా దిగిపోయింది. ఈజీగా క్లియర్‌గా కనిపిస్తుంది కదా! ఇలా అయితే మనం ప్రమిదల్ని క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్త ప్రమిదలొచ్చేసరికి వాటిని డైరెక్ట్ వెలిగిస్తే నూనె ఎక్కువగా పీల్చేస్తాయి. అలా కాకుండా ఈ సింపుల్ టిప్ అయితే ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడలేని వాళ్ళకి ప్లస్ అది కొంచెం లెంతీగా ఉంది. కొంచెం చిన్నగా ఉంటుందని ఇది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కొత్త ప్రమిదలు తీసుకున్నప్పుడు డైరెక్ట్‌గా మనం ఎప్పుడు కూడా నూనె వేసి మనం దీపాలు పెట్టుకోకూడదు. ఈ సేమ్ మనం మట్టి పాత్రలు తీసుకున్నా కూడా సీజనింగ్ ఇలాగే చేసుకోవాలి. దీనివల్ల మనకి ఆయిల్ పీల్చుకోకుండా బావుంటాయి. ప్రమిదల్ని ఫస్ట్ నీళ్ళు తీసుకొని అవి పట్టేంత గిన్నె తీసుకొని దాంట్లో వేసి ఉంచుకోవాలి. నైట్ అంతా ఉంచుకోవచ్చు. లేదంటే టైం లేకపోతే చెప్పాను కదా! ఒక హాఫ్ డే అయినా సరే ఉంచేసుకుంటే ఈ నీళ్ళు బాగా పీలుస్తాయి. కుండలైతే మాత్రం ఇలానే సేమ్ చేయాలి. ఎందుకంటే కుకింగ్ చేసుకునేటప్పుడు మట్టి పాత్రలో వండేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉండాలంటే సేమ్ సీజనింగ్ కూడా ఇలాగే చేసుకోవాలి. కడుగులో చేసేవారు ఒకప్పుడైతే. అంటే మనం బియ్యం కడిగిన నీళ్లుంటాయి కదా! ఆ నీళ్ళను వేసి మట్టి పాత్రలో ఉంచితే మనకి సీజనింగ్ చేసినప్పుడు అంటే వండుకునేటప్పుడు నూనె పీల్చమని పెద్దవాళ్ళు చెప్తారు. మా ఇంట్లో మేము అలాగే చేస్తాము. నీళ్ళు ఇవి బాగా పీల్చుకొని చక్కగా ఉంటాయి. తర్వాత వీటిని తీసేసి ఏదైనా ప్లేట్‌లో గానీ, లేదంటే పేపర్ వేసి ఇంట్లో అయినా ఇలా మామూలుగా చేసుకోవచ్చు. ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి నేను పైన పెట్టలేదు. జస్ట్ ఒకసారి రివర్స్ చేసి మళ్ళీ నార్మల్‌గా పెట్టేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉంటుందని అలా పెట్టాను. ఎండుంటే ఎండలో పెట్టుకోవచ్చు. నీళ్ళలో ఉన్నా సరే ఇవి నార్మల్‌గా వాటర్‌ని వెంటనే పీల్చేసుకొని నార్మల్‌గా అయిపోతాయి కాబట్టి నార్మల్‌గా ఆరిపోతాయి తొందరగానే. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఆయిల్ తీసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పర్లేదు. ఏ ఆయిల్ అయినా సరే తీసుకొని చేతులతో అంటే వేళ్ళతో తీసుకొని ప్రమిద లోపల మొత్తం ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల ఇది రాసి మనం పక్కన పెట్టేస్తే అన్ని ప్రమిదలకి మనం ఏ ప్రమిదల్లో దీపాలు పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రమిదలన్నిట్లికి కూడా ఇలా రాసేసి పక్కన పెట్టేయడం వల్ల మనకి తర్వాత వేసిన ఆయిల్ మనకి ప్రమిద మట్టిది కాబట్టి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ లేయర్ లాగా ఉంటుంది. ఈ ఆయిల్ రాసేసిన తర్వాత డైరెక్ట్ ఎండలో అయినా పెట్టొచ్చు. లేదంటే నీడలో అయినా పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత దీపాలు వెలిగించేటప్పుడు నూనెలో గానీ, ఒత్తులకి గానీ మనం ఇలా జవ్వాది పొడిని గనక యాడ్ చేస్తే చాలా మంచి వాసనొస్తుంది. జవ్వాది పొడి గురించి తెలియని వాళ్ళకి జవ్వాది పొడి వీడియో మన ఛానల్‌లో ఉంది. చాలా వరకు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు.
జవాది పొడిని యాడ్ చేసుకోండి. ఇంట్లో మంచి ఫ్రాగ్రెన్స్ అంటే బయటవి కెమికల్ లాంటి ఫ్రాగ్రెన్స్‌లు ఏమి తీసుకోకుండా సెంటెడ్ క్యాండిల్స్ యూజ్ చేయకుండా జవ్వాది పొడి యూజ్ చేసుకుంటేనే మనకి చాలా మంచి వాసన వస్తుంది. ఈ విధంగా మనం చేసుకుంటే దీపాలలో మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం గనుక ఛానల్‌ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.